ఆదివారం రోజుది ఈ వీడియో. ఇప్పుడే నిద్రలేసాను. అంటే నిద్రలేసి జడ వేసుకున్నాను. ఫస్ట్ అయితే నిన్న కూడా అసలు జడే వేసుకోలేదు నేను. అట్లా ముడి పెట్టుకొని పని చేసుకుంటా ఉన్నాను. మా ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. చికెన్ చేపలు తీసుకొస్తా అన్నాడు. వాళ్ళు వచ్చేలోపు అసలు ఇంట్లో ఇంతవరకు లేసాను, నేను ఒక్క పని కూడా ముట్టుకోలేదు. 7 అయింది టైము. లేచి చక్కచక్క ఇప్పుడు ఫస్ట్ అయితే జడేసుకున్నాను కదా, ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి. బెడ్ కూడా అసలుకి దుప్పట్లు మడతలేదు, ఎక్కడెక్కడే ఉన్నాయి చూడండి. ఎక్కడెక్కడ ఫస్ట్ అయితే బెడ్ సర్దుతాను. బెడ్ సర్ది ఇల్లంతా చిమ్ముతాను. ఇంకా అంట్లు కూడా ఉన్నాయి. రోజు నైట్ పడుకోబోయే ముందు అంట్లు కడిగేదాన్ని. నిన్నైతే రాత్రి చాలా నిద్ర వచ్చింది. వీడియో ఎడిటింగ్ ఒకటి చేసేసి ఇంక పడుకున్నాను. ఎట్లయితే అట్లయితే రేపు పొద్దున్న చేసుకుందామని చెప్పి అసలు పడుకోగానే జస్ట్ అట్లాగా పడుకున్నా లేదు, వెంటనే నిద్ర వచ్చింది. చాలా అలసిపోయినట్టు అనిపించింది నిన్న. ఇంకా అంట్లు అయితే ఫస్ట్ వాళ్ళు వచ్చేసరికి కొంచెం పని అయినా చెయ్యాలి. అంట్లు కడిగినా గడవపోయినా ఇల్లు అయితే సర్ది పెడతాను నీట్గా. మరీ చండాలంగా ఉంది అసలు. అది వీడియో కంటిన్యూ అయితే చూడండి. విజయ ట్విన్స్ ఛానల్కి స్వాగతం. ఆ బోర్డు మర్చిపోతే ఎలాగా, అందుకే చెప్పాను ఫస్ట్లో చెప్పడానికి కుదరలేదని. ఇంకా ఈ రోజు అయితే ఆదివారం. నేను ముందు రోజు అనుకున్నాను, అబ్బా ఈరోజు 7:30 దాకా పడుకోవాలి అని అనుకున్నాను. కానీ ఎప్పట్లాగే పొద్దున్నే మెలకు వచ్చేసింది. విడి రోజుల్లో కొంచెం మెలకు వచ్చినా కూడా అంతగా లెగబుద్ధి కాదు. లెగవను కూడా. మా పిల్లలు లెగరు, మా ఆయన లెగరు. ఆదివారం రోజు మాత్రం మా పిల్లలు మా ఆయన పెందలాడు లెగుస్తారు. మా ఆయన అయితే విడి రోజుల్లో 7 దాకా లేపి లేపి విసుకొచ్చుద్ది. ఈ రోజు ఏమో ప్రతి ఆదివారం అంతే, అసలు 6కే లెగుస్తాడు. ఎందుకో ఏమో నాకేం అర్థం కాదు. ఇంకా 6కి లేచి 7 టైం, 7:30 అయింది అని ఇంక లేపుతా ఉంటాడు. ఆ టైం చూస్తేనేమో 6 అయింది. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు కూడా అంతే, అసలు పెందలాడు లెగుస్తారు. ఆదివారం అంటే నిద్ర పడదో ఏమో, అబ్బా ఈరోజు స్కూల్ లేదు ఏందే అనుకుంటారు ఏమో. అసలు ఇంక పెందలాడు లేచి లేపుతా ఉంటారు మా అమ్మ అనుకుంటా. సరే వాళ్ళు లేచారు. మా ఆయన అయితే చేపలు చికెన్ తీసుకురావడానికి వెళ్తాను, వాళ్ళకి పిల్లకలు వెయ్యి అని గోల. ఇంకా అసలుకి ఏదో అట్ట కష్టంగా లేచి వాళ్ళకి పిల్లకలు వేసాను. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు చికెన్ చేపలు తేడానికి. ఇంకా నేను కూడా లేచేసి ఫస్ట్ అయితే జడ వేసుకున్నాను. చండాలంగా ఉంది. ముందు రోజు కూడా వేసుకోపోయేసరికి కొబ్బరి నూనె పెట్టుకొని బాగా పొద్దున్నే జడ వేసుకొని ఇంకా బెడ్ అయితే సర్ది ఇంకా కిచెన్లోకి వచ్చాను. వంట రూమ్లో అయితే ఎక్కడ అంట్లు అక్కడే ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. నేను ఎట్లా ఉందో అట్లా చూపించాను. నీట్గా సర్దిన తర్వాత నేను నీట్గా ఉంచుకుంటాను అని చెప్పొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా కొంచెం లేజీగా అనిపించిద్ది. లేజీగా ఏం కాదు, నేను ఫుల్గా వర్క్ చేశాను నిన్నంతా. అసలు ఖాళీగా ఉండట్లేదు. బ్లౌజులు కుట్టుకుందామన్నా కూడా ఖాళీ లేదు. అసలుకి కుట్టాల్సినవి చాలా ఉన్నాయి. అసలు ఖాళీ ఉండక ఇంకా రాత్రి బాగా నిద్ర వచ్చింది. సరే రేపు ఆదివారం కదా, ఎట్లయితే అట్లా గడుక్కుందాంలే అని చెప్పి మంచిగా పడుకున్నాను. 10:30 అయింది. అయినా కూడా పెందలాడేం కాదు. ఇంకా ఫస్ట్ అయితే అంట్లన్నీ సింక్లో వేసేసి ఫస్ట్ ఉల్లిపాయ టమాటా అవి కోసి పెట్టాను. చికెన్ పొయ్యి మీద వేసి తర్వాత అంట్లు కడుగుదాంలే అని చెప్పేసి అది ఉడుకుతా ఉంటుంది కదా. ఇంకా టిఫిన్కి కూడా ఏం పోయలేదు, చపాతీ చేయొచ్చు చికెన్ తెచ్చుకొని అని చెప్పి ముందు రోజు అనుకున్నాను. ఇంకా చికెన్ పొయ్యి మీద వేసి ఈలోపు చపాతీ కూడా పిండి కలిపి ఇదేద్దాము, అంట్లు కడుగుదాము అని అనుకున్నాను. మా ఆయన ఏమో అప్పటికే అద్దెంకి నుంచి వచ్చేసరికి 8:30 అయినట్టుంది. ఇంకా రాగానే లేట్ ఏం లేదు, ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి బ్రష్ చేశాడు. ఇంకా తర్వాత వెంటనే నీళ్ళు పోసుకొని వెళ్ళిపోయాడు. నాకు టిఫిన్ ఏం వద్దు, నేను బయట చేస్తాలే, మళ్ళీ ఆ చికెన్ ఉడికి చపాతీ చేసేసరికి లేట్ అయ్యిద్ది అని అన్నాడు. ఆదివారం కదా, ఈ రోజైనా కొంచెం లేట్గా వెళ్ళొచ్చుగా అని అంటానే ఉంటాను. అట్లా కాదు, అసలుకి టైం టు టైం వెళ్ళిపోతాడు ప్రతిరోజు. చికెన్ చేపలు రెండు తేయడానికి రీజన్ ఏంటంటే, నాకేమో చికెన్ తినాలనిపిస్తుంది, మా పిల్లలకి మా ఆయనకేమో 2 వారాలు అయింది చేపలు తీసుకొస్తానన్నాడు. నాకేమో ఆ చేపలు చూస్తేనే తినబుద్ధి కదా అసలుకి. 2-3 రోజుల నుంచి మంచిగా ఒక పలావ్ చేసుకొని మంచిగా చికెన్ చేసుకొని తిందామని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇట్లా అని చెప్తే సరే అదొక 1/2 కేజీ, ఇది చేపలు 1 కేజీ తెస్తానన్నాడు. లేదు చేపలు కూడా ఒక 1/2 కేజీ ఏదేమంటే 1/2 కేజీ అసలుకి ఎవరు ఇచ్చినా కూడా చిన్న చిన్న ముక్కలు ఎత్తారు. ముళ్ళు ఎక్కువ ఉంటాయి పిల్లలకు కదా, ముళ్ళు తక్కువ ఉండే అయితే కేజీ తీసుకుంటే ముళ్ళు తక్కువ ఉండే ముక్కలు వస్తాయి, అది ఇదని ఏదో చెప్పాడు. సరేలే తీసుకొని రమ్మని చెప్పాను. మా ఆయనకి మా పిల్లలిద్దరికి ముగ్గురికి చేపలు అంటే చాలా ఇష్టం, చికెన్ కన్నా కూడా. ఇంకా చికెన్ సరే ఇప్పుడు టిఫిన్లో కను నాకు కొంచెం తినడానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఉండిద్దిలే అని చెప్పి తీసుకురమ్మని చెప్పాను. ఇంకా చేపలేమో మొత్తం ఫ్రై చేయమన్నాడు మా ఆయన. నాకేమో ఫ్రై చేస్తే మళ్ళీ అన్నంలోకి ఏం తింటారులే, ఇది చపాతీలోకి తింటారు కదా అని చెప్పి కొంచెం ఫ్రై, సగం ఫ్రై కేజీ తీసుకొచ్చాడు కాబట్టి కేజీయో ఏమో, నేనైతే కేజీ అనుకుంటున్నాను. సగమేమో ఫ్రై చేసి సగమేమో చేపల పులుసు చేద్దాం అని అనుకున్నాను. ఇంకా అంట్లన్నీ గడిగేసిన తర్వాత ఫస్ట్ అయితే చికెన్ పొయ్యి మీద వేసేసాను. నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా 3 మిక్సీకి వేసి ఇట్లా ఇంకా వేగిన తర్వాత కొంచెం అడుగంటుతా ఉండిద్ది.
అప్పుడప్పుడే అడుగంటేటప్పుడు చికెన్ ముక్కలు మ్యారినేట్ చేసి వేసేస్తే సరిపోయిద్ది. గ్రేవీ బాగా వచ్చిద్ది అట్లా వేయడం వల్ల. నేనైతే ఎప్పుడు అట్లాగే వేస్తాను. మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోయాడు కాబట్టి టిఫిన్ వద్దని చెప్పి బయట చేస్తానని వెళ్ళిపోయాడు కాబట్టి మేము ముగ్గురమే కదా ఇంకా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే అంట్లు మొత్తం కడిగేస్తున్నాను. సింక్లో కానీ స్టవ్ దగ్గర కానీ ఖాళీగా ఉండి అంట్లు ఏం లేకుండా నీట్గా ఉంటే అసలు పని బాగా చేయబుద్ధి అయింది. భలే హ్యాపీగా అదొక మనసుకు హాయిగా చేయాలనిపించింది. కుకింగ్ని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాము. అదే సింకులో అంట్లు ఉండి ఇక్కడ పక్కన గ్యాస్ పక్కన అంతా ఖాళీ లేకుండా ఏదన్నా చేదరగా ఉంటే మాత్రం ఏదో కోల్పోయినట్టు తప్పదు, ఏందో ఈ జీవితం అన్నట్టు అట్లా అనిపించింది వంట చేసేటప్పుడు. మీకు కూడా అట్లాగే ఉంటుందా? ఇంకా మసాలాలో వచ్చేసి ధనియాలు కొంచెం చికెన్లోకి, చేపల ఫ్రైలోకి, పులుసులోకి అన్నిటిలోకి ఒకేసారి వేసుకున్నాను. ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నులపాయి, అల్లము. ఎండు కొబ్బరి కొంతమంది వీడియోస్లో చూస్తుంటాను కదా, చికెన్ వీడియోస్ ఎవరు వేయరు అనుకుంటా. కానీ నాకు అసలు ఎండు కొబ్బరి వేయకపోతే అస్సలు నచ్చదు. ఏ కూరల్లో అయినా సరే, ఫ్రైల్లో అయినా, మామూలుగా ఇగురు కూరల్లో అయినా, ఇట్లా చికెన్లో అయినా, పలావ్లో అయినా ఎండు కొబ్బరి పొడి వేస్తే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వంటలు చేయడానికి వస్తారు కదా వంట వాళ్ళు కూడా కొబ్బరి పొడి ప్యాకెట్ విడిగా ఉంటుంది. కొబ్బరి పొడి అని మనకి దొరికిద్ది బయట. ఆ కొబ్బరి పొడి తెప్పించుకొని కొబ్బరి పొడి వేస్తారు అన్నిటిలో కూడా నేను చూశాను. ఇంకా ఫస్ట్ అయితే నాకు ఎంత ఆకలేసిందంటే లేట్గా లేసాను. దాని తోటి చికెన్ ఉడికి చికెన్ కొంచెం లేట్ అయింది కదా మసాలా అంతా ప్రిపేర్ చేసి, మామూలుగా టైం కంటే కూడా 10 అయినట్టుంది. ఎంత ఆకలేస్తుందో నాకైతే. ఫస్ట్ అయితే ఇంక నేను చపాతీ ఒక పక్క చేస్తానే మా పిల్లలకు కూడా పెట్టేసి వాళ్ళు తినేశారు. ఇంక వాళ్ళు తినగానే నేను కూడా తినేసి అప్పుడు ఇంకా ఈ చేపల ఫ్రైకి, పులుసుకి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఉప్పు, కారం, మసాలా, ఇంకేంటిది ఆయిల్ వచ్చేసి మీరు ఎక్కడ తెచ్చుకుంటారని అడుగుతున్నారు. మేము గానుగ మిల్లులు మా ఊర్లో వేరుశనగ పప్పులు తోటి ఆయిల్ చేసేది మిషన్ ఉంది. ఆ వేరుశనగ పప్పు ఒక్కటే కాదు, మామూలు నువ్వుల నూనె, ఇదేంటిది మళ్ళీ ఏమేంటివో నువ్వుల నూనె అన్నీ ఉన్నాయి అనుకుంటా, కొబ్బరి నూనె ఇవన్నీ ఉంటాయి మిల్లులో. అది కాక ఈ మధ్య రీల్స్లో ఒక డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఈ ప్యాకెట్ ఆయిల్ అస్సలు మంచిది కదని చాలా చాలా చెప్తున్నారు. వాటి వల్ల చాలా రోగాలు వస్తాయి, 1, 2 కాదు అని చెప్పి. మేము ఈయన చెప్పకముందే చాలా రోజుల నుంచి, 1 సంవత్సరంన్నర నుంచి అనుకుంటా వాడుతుంది మేము. బాగుంటుంది ఆయిల్. కాకపోతే రేటు కొంచెం ఎక్కువే ఉండిద్ది. 360 ఏమో అనుకుంటా. నేను ఈ మధ్య అడగలేదు అసలు. మా ఆయన అసలు రేట్లు చెప్పడు. ఎందుకంటే రేట్లు చెప్తే నేను కొంచెం అంత రేటా ఇంత రేటా వద్దులే అని అంటానని మా ఆయన అసలు తగ్గించి చెబుతాడు. చెప్పినా లేకపోతే అసలు నీకెందుకు అది ఇది అని అంటాడు. చెప్పడు అసలుకి. ఎంత కొంతలే అని అంటుంటాడు. నేను ఇలా అడిగి చాలా రోజులు అయింది. అడిగినప్పుడు 360 అని అనుకుంటున్నాను. మనకి పల్లెటూరులో ఎలా ఉండిద్దంటే ఆయిల్ అమ్మో అంత రేట్ ఆయిల్, ఆరోగ్యం కన్నా కూడా మనకి డబ్బులే ముఖ్యం. అంత రేట్ ఆయిల్ అయితే అసలు కొద్దు, ఆరోగ్యం పోతే పోయింది అన్నట్టుండిద్ది. మా ఊర్లో ఎవరు తెచ్చుకోరు. నాకు తెలిసి ఒక 5-6 ఏమో తెచ్చుకుంటారేమో అంతే. ఇంకా అయితే చింతపండు పులుసు రెడీ చేస్తున్నాను. నేను మామూలుగా చెయ్యి అడ్డం పెట్టి పోతుంటే తొక్కలు పడతానే ఉన్నాయి. ఏంది వీటిని బతిలాడేది అని చెప్పి చిరాకు వచ్చి ఇంక బొక్కలు గిన్నెలు వేసేసాను. దీంట్లో అయితే దెబ్బకి అయిపోయిద్ది 1 నిమిషంలో. లేకపోతే చెయ్యి అడ్డం పెట్టి పోసి అయ్యేం జారిపోతా ఉన్నాయి తొక్కలుగా. అందుకని చెప్పి పెట్టి పోసేసాను. అందరు మామూలుగా కూరలో పులుసు వేస్తారు, అయితే నేనైతే పులుసులో చేపల ముక్కలు వేస్తాను ఎప్పుడు కూడా. మా వాళ్ళు ఎవరైనా కొంతమంది అయితే అమ్మో అంత పులుసు అంటారు. నాకేమో అంత పులుసు ఎక్కువగా అయినట్టు ఏమనిపించదు. ఎప్పుడు ఎక్కువ పులుసే వేస్తాను. మా ఆయనకైతే బాగానే నచ్చుద్ది. నాకు కరెక్ట్గానే సరిపోయిద్ది. అది చేపల ఫ్రై కోసం అయితే ఫస్ట్ ఇదేంటి ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అట్లాగా ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగా పట్టిద్దంట ముక్కలకి. అందుకని చెప్పి ఫస్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఈ పులుసుకి ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మ చూసి అదేంది యాసిడ్ ఏంది అని అంటుంది వెరైటీగా. అంటే మా అమ్మ ప్రాసెస్ వేరే. తాలింపు వేగిన తర్వాత పులుసు పోసి పులుసు ఉడికిన తర్వాత ముక్కలు వేసిద్ది. అట్ట చేస్తావేంది, నీకు అసలు చేపల పులుసే రాదు, మక్కాయలు అందరు వేరు, నేను ఒక్కదాన్నే ఇట్లా చేసేది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక ముస్లిమ్స్ ఆంటీ నేర్పించింది ఇట్లా చేయాలి అని చెప్పి. ప్రెగ్నెన్సీలో చేపలు ఎక్కువ తింటే మంచిది అని చెప్తుంటారు కదా, అప్పుడు ఆంటీని పిలిపించి ఆంటీ చేత చేయించుకునే వాళ్ళం. ఆంటీ నేర్పించింది. చాలా బాగుండేది, టేస్ట్ భలే ఉండేది. ఇంకా అది బాగుంది కాబట్టి ఆ ప్రాసెస్లోనే అప్పుడు అట్లా నేర్చుకున్నాను. ఇంక అప్పటి నుంచి ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తాను. ఇంక మా అక్కోళ్ళు, మా అమ్మ వాళ్ళేమో తాలింపు వేసి వేగిన తర్వాత
చాలా మంది అంతే అనుకుంటా నాకు తెలిసి. ఇట్లా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది నాలాగా చేసేవాళ్ళు. ఇంకా ఇదొచ్చేసి పలావ్ చేద్దాం అని అనుకున్నా కదా! నార్మల్‌గా అయితే అబ్బో! చికెను మళ్ళీ చేపల పులుసు ఫ్రై ఇంక పలావ్ వద్దులే అనుకున్నా. పొద్దున్నే ముందు రోజు చేసుకుందాం రేపు ఆదివారం రోజు అని అనుకున్నా గానీ, ఇంక ఇన్ని చేసిన తర్వాత పలావ్ వద్దులే అని అనుకున్నాను. ఇంక అది కాక చేపల పులుసులో వైట్ రైసే బావుండిద్ది గదా! తర్వాత మళ్ళీ మసాలా మిగిలింది. ఈ మూడిట్లో ఎయ్యంగా ఇంకా కొంచెం మిగిలింది. అది వేస్ట్‌కి పడేయటం ఎందుకులే అనని మామూలుగా బాండీలోనే ఇంకా పలావ్ దినుసులు వేసేసి తర్వాత ఉల్లిపాయ సింపుల్ పలావ్ అనమాట దీని పేరు. ఎందుకంటే అన్నం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసాను, ఉడుకుతుంది. ఉడికిన దాంట్లో పొంగొస్తుంది కదా, పొంగొచ్చిన తర్వాత దీన్ని ఇట్లా బాండీలో వేపి ఈ తాలింపుని తీసుకెళ్ళి అన్నంలో కలపడం. అంటే అందరు ఇట్లాగే లేదో తెలియదు కానీ నాకైతే నేను మా పెద్ద ఆడబిడ్డ చేయడం చూశాను ఫస్ట్ సారి మా పిన్ని. ఇట్లా చాలా సింపుల్గా అనిపించింది. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసిద్ది మామూలుగా. అది పెట్టేసిన తర్వాత ఇంకా బాండీలో ఇట్లా తాలింపు బిర్యానీ మసాలాలు అన్నీ వేసి వేగిన తర్వాత ఇంకా అది తీసుకెళ్ళి ఆ తాలింపుని తీసుకెళ్ళి అన్నంలో వేసిద్ది. అరే భలే అయిపోయింది అని చెప్పి నేను కూడా ఇంకా అట్లాగే స్టార్ట్ చేశాను. ఈ ఛార్జర్ ఎందుకుందంటే ఇక్కడ నేను ఒక పక్క వీడియోలు తీసుకుంటానే ఒక పక్క సినిమా చూస్తున్నాను. ఎందుకంటే అసలుకి ఇంత పని వల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఓ సినిమా చూస్తే కొంచెం స్ట్రెస్ తగ్గిద్ది అని చెప్పి మధ్య మధ్యలో సినిమా తీసుకుంటా చూసుకుంటా వీడియోలు 3 పనులు చేశాను ఒకేసారి. 3 కాదు, వంటలో 3-4 రకాలు చేస్తానే మళ్ళీ ఓ పక్క వీడియో తీసుకున్నా, ఓ పక్క సినిమా చూస్తున్నా, ఓ పక్క మా పిల్లల్ని చూసుకుంటున్నాయి. అసలు ఈ రోజు చూడండి 10 చేతులు వచ్చినట్టుంది నాకైతే ఈరోజు. నీ జుట్టు చూపిద్దరా ఒకసారి. వాళ్ళ అవతారాలు చూశారు కదా, ఇప్పుడు ఇంటి అవతారం చూడండి ఎట్టుందో. బండలు చూడండి, కసు చూడండి, ఇంట్లో కసు చూడండి. ఫోన్లో కనిపించలేదు కానీ చెత్త. కిచెన్లో చూడండి ఒకసారి. పొద్దున్న కూరగాయలు తీసుకొస్తే కూరగాయల ఆట అని చెప్పి కూరగాయలు అన్నీ తీసి గిన్నెల్లో వేసి కూరగాయల ఆట కానీ కాసేపు ఆడారు. సరుకులు ఆట, అదే కుట్టు ఆట అని చెప్పి కాసేపు ఆడారు. ఏం చేస్తావు, నేను వంట చేసుకుంటా వెళ్ళకుండా వాళ్ళ పాటకు వాళ్ళు ఆడుకోండి అని చెప్పి వదిలేసాను. మళ్ళీ ఫోన్ అడుగుతారు, మళ్ళీ కదిలిస్తే చెత్త చేశారు. ఇంకా బయటకు వెళ్ళి ఆడుకునే ఆప్షన్ లేదు కాబట్టి ఎంతసేపు లేదు ఇవన్నీ సర్దేసి వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం సర్దేసి ఇల్లంతా ఇల్లేసి బండలు తుడిస్తే అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండేది. మీరు ఇట్లా చండాలం చేస్తే కొడతారా లేకపోతే కొట్టరా అనేది కామెంట్ చేసి చెప్పండి. అసలు మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటేనే ఇల్లంతా ఎట్టుండిద్ది అంటే అట్టుండిద్ది. ఇన్నిసార్లు ఊడవాల్సి వచ్చిద్దో ఇల్లంతా. అయినా కూడా నేను అసలుకి కోపన్ను వాళ్ళని. ఎందుకంటే ఫోన్ అడగకుండా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఏమన్ను. ఎంతసేపు పట్టిద్ది మనకు, ఒక పావు గంట పట్టిద్దేమో ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి. కొంతమంది తల్లులు ఉంటారు, పిల్లలు ఏం చేసినా కూడా అరుస్తా ఉంటారు. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా, ఏమి చేయనిపోతే ఇంకా ఫోన్ అడుగుతారు. అందుకే ఓ పక్క చేపల పులుసే పొయ్యి మీద పెట్టాను, ఏగుతుంది. ఇప్పుడేమో ఈ కూరగాయలన్నీ సర్దాలి, పొద్దున్న తీసుకొస్తాను కూరగాయలన్నీ. ఆయన చేపల పులుసు, చేపల ఫ్రై, చికెన్, పలావు ఇవన్నీ చేస్తే ఇన్ని చూడడం ఇంటికి రాగానే. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తారు కదా, రాగానే ఈ కూరగాయలు కాయలు సర్దాగా లేదా అనేదే చూస్తాడు, ఇంకేం చూడ్డం. కాయలు ఏమన్నా తీసుకొచ్చినా కూడా కవర్లోంచి ఇక్కడ పెట్టడం, వెంటనే సర్దాలి. అదో పిచ్చి మానికి. కవర్లో అంతనే ఉంచితే ఇంకా గొడవే. అందుకనే వంట చేసినా చేయకపోయినా ఇది సర్దితే చాలు ఆయనకి. ఏందో ఎవరు చెప్తే వాళ్ళకి ఆనందం, అంతే కదా. ఇంతలా దశ తీసుకొచ్చారు దీక్ష. అయితే ఈ మోక్ష వచ్చి ఆ రూమ్ లో ఫ్యాన్ ఆపేసిరాపు, తోడాలు తీసి ఈ కవర్లో అయ్యి ఇది క్యారెట్లు అన్ని ఒక కవర్లో వేద్దాం. మరే చూడు మోక్ష, ఫ్రిడ్జ్ లో క్యారెట్ కవర్, టబ్బులో ఒక కవర్ లో క్యారెట్లు ఉంటాయి కానీ అవి తీసుకురాపా కవరు, దాంట్లో వేద్దాం క్యారెట్లు. ఆ కవర్లో ఏంటి తొడలు, ఇదిగో ఇక్కడ పెట్టండి తొడలు తీసి, తర్వాత కవర్లో వేద్దాం మొత్తం. తేపమ్మా ఫ్రిడ్జ్ లో అది ఉండిద్ది, క్యారెట్లది కవర్ ఉండిద్ది కానీ. టమాటా అది టబ్బులు ఆగు కింద, దాంట్లో ఉండిద్ది క్యారెట్లు. దిస్ రైట్, దాంట్లో టమాటా మళ్ళీ లాపి అన్నది. ఇంక డోర్ వేసిరా. ఎవరు తీసుకోమన్నారు స్వీట్ కార్న్లు?
ఏ డ్రాగన్ ఫ్రూట్లు ఏది కవర్ నువ్వు తెచ్చిన కవరు ఫ్రిడ్జ్ లో పెడతానంటే పెట్టనీడు కాయలు. ఇవేమో మళ్ళీ ఏమన్నా పండిపోయినాయి అనుకో, మీరు ఎందుకు తినలేదు, ఎందుకు పండిపోగొట్టారు, ఎండిపోగొట్టారు అని తిడతాడు. తినాలనిపించిన రోజు తింటాం కానీ అవి పండిపోతాయి కుళ్ళిపోతాయి అని తినబుద్ధి కాకపోయినా తింటాం బలవంతంగా. ఫ్రిడ్జ్ లో పెడితే విటమిన్స్ అన్ని బాగుతాయి అని గొడవ మా ఆయన. క్యారెట్లు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి వద్దని చెప్పా, అయినా కూడా మళ్ళీ తీసుకొచ్చాడు. ఇన్ని క్యారెట్లు ఎప్పుడు అయిపోవాలి అసలు? నేను ఇంట్లో 2 ఉన్నాయి వద్దని చెప్పా ఫోన్ లో. మా ఆయన అద్దెంకి పోయాడంటే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తేవాలని ఇష్టం మా ఆయనకి. మరిన్ని వెరైటీలు అయ్యేమో మాకు అసలు అయిపోవు. ఒక 4 రకాలు తెచ్చుకుంటామంటే మాకు వారం అంతా సరిపోతాయి. అవి కూడా ఎక్కువ అవసరం లేదు. మా ఆయన ఏమో తెస్తే కేజీలు తెస్తాడు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. తినేది తక్కువ, వేస్టేజ్ ఎక్కువ. నేనైతే కరెక్ట్గా వేస్ట్ అవ్వకుండా తెస్తాను. ఇంక సరే, ఈ రోజు అయితే మీరేమి వెరైటీ చేసుకున్నారు, చికెనా మటనా అనేది కామెంట్ చేసి చెప్పండి. నా వంట అయితే మొత్తానికి ఈ చికెన్ ఫ్రై తోటి ఎండ్ అయిపోయింది. ఈ రోజుకి చాలా కష్టపడి చేశాను వంటలు. మా ఆయనేమో లేట్గా వచ్చాడు వీడియో తీద్దామంటే. ఇంకా మా పిల్లలు నా పాటికి నేను ఫస్ట్ పిల్లలు పెట్టేసి తర్వాత నేను తిన్నాను. వీడియో కూడా తీయలేదు. ఇంకా ఏముందిలే, అప్పటికే చాలా అలసిపోయి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ప్రతిరోజు 12:30కి కరెక్ట్గా లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చింది. చేపల పులుసు మాత్రం అన్నిటికంటే ఈరోజు హైలైట్, చికెన్ యావరేజ్.